హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. అర్ధరాత్రి ఫోన్ కాల్ అనే ఒక చిన్న హారర్ కథను వినేద్దామండి. రాసిన వారు శైలజ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. తూ జహా జహా చలేగా మేరా సాయా సాత్ హోగా అంటూ మొబైల్ అదే పనిగా పాడుతుంటే మధ్యరాత్రి 3 గంటలు ఆ ప్రాంతంలో ఒక్కసారి మెలకువ వచ్చింది వర్షినికి. వెధవగోల, ఈ టైంలో కూడా ఫోన్లు చేసి చంపుతారేంట్రా, వెధవల్లారా అని విసుక్కుంటూ పక్కన బల్ల మీద పెట్టిన ఫోన్ కోసం తడుముకుంటూ కళ్ళు మూసుకునే హలో ఎవరది అంటున్న వర్షినికి అవతల నుంచి ఏం మాటలు వినిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే ఆ నిశ్శబ్దానికి తన గదిలో ఉన్న భయంకరమైన నిశ్శబ్దం కూడా తోడవడంతో ఒక్కసారి భయం వేసి తన గుండె చప్పుడు తనకే లబ్ డబ్ అని వినిపిస్తోంది. కళ్ళు కూడా అప్పుడే తెరిచి చుట్టూ చూసిందేమో. కరెంటు పోయి కాటుక పూసుకున్నట్టు చీకటిగా ఉండేటప్పటికీ ఉన్న కాస్త ధైర్యం కూడా జావగారిపోయింది. హలో ఎవరు అని చిన్నగా వణుకుతున్న గొంతుతో వర్షిని అడిగేటప్పటికీ అప్పుడు వినిపించింది ఒక గొంతు. గరగరలాడుతూ మగ ఆడ కాని గొంతు బేస్లో. ఆ గొంతు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అదేదో మలయాళం ఒరియా కలిపిన భాషలా కక్కిరి బిక్కిరిగా ఉంది. వర్షిని ఫోన్ పెట్టాలనుకున్న చేతులు కట్టేసినట్టు కదలడం లేదు. గొంతు కూడా పెగలట్లేదు. అసలు ఏదో శక్తి గొంతు లోపల స్వరపేటికని గట్టిగా పట్టుకొని మాట్లాడనీయకుండా చేస్తున్నట్టుంది. చేసేది లేక ఆ మాటలని వింటున్న వర్షిని మంత్రం వేసినట్టు కళ్ళు బైర్లు కమ్ముతుంటే స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి మెలకువ వచ్చి చుట్టూ చూసింది. చిమ్మ చీకటి. కాళ్ల కింద నేల తన ఇంట్లో నేలలా లేదు, మట్టి నేలలా ఉంది. ఎండుటాకులు గలగలలాడుతూ తగులుతున్నాయి చేతికి. లేవడానికి ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా లేచి దారి తెన్ను లేని ఆ ప్రాంతంలో వర్షిని ఒక్కతే ఒగరుస్తూ లేచి పరిగెట్టడం ప్రారంభించింది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఎవరైనా తనని కాపాడతారేమోనని. ఇంతలో కాస్త దూరంలో ఏదో మంట వెలుగు కనిపిస్తే అమ్మయ్యా అనుకొని అటువైపు పరిగెడుతూ కాళ్ళకి ఏదో గట్టిగా తగలడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది ఏడుస్తూ వర్షిని. ఆ చీకట్లో తనకి తగిలింది ఏంటా అని నెమ్మదిగా ఇంకాస్త దగ్గరైన ఆ మంట వెలుగులో చూసేటప్పటికీ ఒక నల్లచదురుపు నిర్మాణం కనిపించింది. ఆ నిర్మాణం పైనంతా సిమెంట్ బల్లలా ఉంది. ఆ బల్లకి అటువైపు సరిగ్గా మధ్యలో పేరు పెంటమ్మ, జననం 19/5/1997, మరణం 19/5/2017 అని నల్లటి పలక మీద బంగారు రంగులో రాసి ఉన్న అక్షరాలని చూసి వర్షినికి తెలియకుండానే చెమటలు పట్టడం మొదలెట్టింది. గొంతు అంతా తడారిపోతున్నట్టు అనిపించసాగింది. అది ఒక సమాధి అని, తను ఉన్నది శ్మశానంలో అని, ఆ మంట వెలుగు చితి కాలుతున్న వెలుగని అప్పటికే అర్థమైపోయిన వర్షిని ఆ పేరు చూసి ఇంకా హడలిపోయింది. ఇంతకీ ఈ పెంటమ్మ ఎవరు? వర్షిని తన రూమ్లో నుంచి అసలు ఆ శ్మశానంలోకి ఎలా వచ్చింది? ఆ పేరు ఆ సమాధి మీద చూడగానే వర్షిని ఎందుకు అంత హడలిపోతోంది? 2016 అక్టోబర్ నెల 2 రోజుల క్రితం దసరా పండుగ జరిగింది. హాయ్ వర్షు, హౌ ఆర్ యూ రే? సెలవులు బాగా ఎంజాయ్ చేసావా? హే ప్రేమి, ఐఎమ్ సూపర్ గుడ్ రే. నువ్వెలా ఉన్నావు? హాలిడేస్లో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళారా? ఇంటికి ఫోన్ చేశా 2-3 సార్లు, మధ్యలో ఎవరూ తీయలేదో. అవునే, ఊటీ వెళ్ళాం. ఎంత బాగుందో నిజంగా. కూల్ అంతా. లైఫ్లో అలాంటి చోట్ల ఇల్లు కట్టుకొని ఉండిపోతే భలే ఉంటుంది కదా. ఇలా మాట్లాడుకుంటున్నది వర్షిని ప్రేమిక, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళ నాన్నలు ఇద్దరూ ఆ సిటీలో పేరు మోసిన రాజకీయ నాయకులు. చాలా పలుకుబడి ఉండడంతో వీళ్ళంటే కాలేజీలో అందరికీ భయం. దసరా సెలవులై మళ్ళీ కాలేజీ తెరవడంతో క్యాంపస్ అంతా రంగురంగుల సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలు అబ్బాయిలతో సందడిగా ఉంది. 15 రోజుల తర్వాత స్నేహితులని కలుసుకున్న ఆనందంలో అందరూ వర్షిని ప్రేమికలలాగానే నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడేసుకుంటున్నారు. ఇంతలో ఫస్ట్ పీరియడ్ బెల్ మోగడంతో అందరూ ఎవరి క్లాసుల్లోకి వారు వెళ్ళిపోయారు. ఫస్ట్ పీరియడ్ సార్ వచ్చి పాఠం మొదలుపెట్టి సీరియస్గా చెప్తూ ఉంటే గుమ్మం దగ్గర
ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినిపించేటప్పటికీ అందరూ తలలు తిప్పి గుమ్మం వైపు చూశారు, సార్తో సహా. అక్కడ పొట్టిగా ఒక అమ్మాయి చీప్ క్వాలిటీ చుడీదార్ వేసుకుని శుభ్రంగా నూనె రాసుకున్న 2 జడలతో బెదురుచూపులు చూస్తూ నిల్చుని ఉంది. ఎస్ ప్లీజ్ అని సార్ అనగానే నెమ్మదిగా ఆ అమ్మాయి తల కొద్దిగా వంచుకొని తననే గుచ్చి గుచ్చి చూస్తున్న కొన్ని పదుల కళ్ళని పక్క నుండి చూస్తూ సార్ దగ్గరికి వచ్చి, నా పేరు పెంటమ్మ సార్, మా నాన్నకి ఈ ఊరికి అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయ్యింది సార్, పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారాయన, అందుకే ఈరోజు ఇక్కడ జాయిన్ చేశారు నన్ను. నేను ఇంతకుముందు 3 ఏళ్ళు అనకాపల్లి దగ్గరి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను అని తడబడుతూ చెప్పి ఊపిరి పీల్చుకుంది ఆ అమ్మాయి. ఓ ఐ సీ, ఆల్ ది బెస్ట్, గో అండ్ సిట్ దేర్ అని వర్షిని ప్రేమికల పక్కన సీట్ చూపించారు ఆయన. థ్యాంక్స్ సార్ అని ఆ అమ్మాయి నెమ్మదిగా వాళ్ళ పక్కన కూర్చుంది. వాళ్ళ వైపు చూసి పలకరింపుగా నవ్వింది. వాళ్ళు కూడా నవ్వారు. కానీ ఆ నవ్వులో చిన్న హేళన ఉంది. అది గమనించలేదు పెంటమ్మ. పెంటమ్మ పేరు, ఆ అమ్మాయి వేషధారణ ఆ క్లాస్లో ఉన్న వాళ్ళకి మంచి వినోదం అయిపోయింది. ముఖ్యంగా వర్షిని ప్రేమికలకి. అందరూ కొన్నాళ్లకి ఏడిపించడం తగ్గించినా వీళ్ళు మాత్రం వదల్లేదు. హాయ్ పెంటా అని, హాయ్ పొట్టి అని పిలవడం, మీకు కొబ్బరి చెట్లు ఉన్నాయా, భలే మెరుస్తోందే నీ తల, భలే ఫ్యాషన్గా ఉంటావు నువ్వు అని వెక్కిరించడం. పెంటలకే అమ్మ పెంటమ్మ. బహుశా ఇది మున్సిపాలిటీ పెంటకుప్ప పక్కన హాస్పిటల్లో పుట్టుంటుంది, అందుకే ఆ జ్ఞాపకార్థం పెట్టారేమో దీని అమ్మ అయ్యా దీనికి పేరు అంటూ పగలబడి వెక్కిరింతగా నవ్వడం. ఇవన్నీ మచ్చుకి మాత్రమే. వీళ్ళ మాటల చిత్రహింసకి ఇదంతా పళ్ళబిగున ఏడుపుని ఆపుకుంటూ భరిస్తోంది రోజు పెంటమ్మ. కానీ చదువు మీద దీని ప్రభావం పడకుండా 2 గదులున్న వాళ్ళ నిరుపేద ఇంట్లోనే కష్టపడి చదువుకోవడం చేస్తోంది. ఎలాగో కష్టపడి 1 సంవత్సరం గట్టెక్కిస్తే ఏదో ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని అమ్మని నాన్నని పువ్వుల్లో పెట్టి చూసుకోవచ్చు. నాన్న పాపం ఆ చిన్న ఉద్యోగం ఎన్నాళ్ళని చేస్తారు. తనకి ఉద్యోగం రాగానే ముందు అర్జెంటుగా నాన్నని ఉద్యోగం మాన్పించేయాలి. ఇలా ఆలోచిస్తూ రోజు తనకి తాను మోటివేట్ చేసుకుంటూ చదివేది. మార్కులు కూడా సెమిస్టర్లో అందరికంటే ఎక్కువ వస్తున్నాయి. ఈ పొట్టి పెంటచ్చి అంటే ఇలా ఫస్ట్ తెచ్చుకుంటోంది, మొన్నే వచ్చి ఎక్స్ట్రాలు చేస్తోంది. ఇప్పుడు నేను 2nd క్లాస్లో, నువ్వు 3rd ప్లేస్లో అయిపోయాం కదా. ఇంతకు ముందైతే చక్కా ఇద్దరం 1st 2nd ప్లేస్లు పంచుకునేవాళ్ళం. ప్రొఫెసర్లు కూడా దీన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. లాభం లేదు, దీనికి బుద్ధి చెప్పాలి, మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలి అని వర్షిని ప్రేమిక తన మానాన తాను బుద్ధిగా చదువుకుంటున్న పెంటమ్మ మీద అసూయతో రగిలిపోతూ అనుకున్నారు. తోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు సహా క్లాస్లో అందరూ ఆ అమ్మాయి మంచితనానికి, తెలివితేటలకి అభిమానాన్ని పెంచుకుంటే వీళ్ళు మాత్రం అసూయని పెంచుకుంటున్నారు. ఆ మర్నాటి నుంచి పెంటమ్మకి వీళ్ళ నుండి వేధింపులు ఎక్కువైపోయాయి. ఇలా మాటలతో కాదని చేతుల్లోకి దిగారు ఇద్దరు. కాలేజీ టాయిలెట్లో ఆ అమ్మాయి వెళ్ళిన క్యూబికల్ గడియ పెట్టేశారు. సైలెంట్గా ఒకరోజు సాయంత్రం అందరూ చూసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ రోజు రాత్రంతా ఏడుస్తూ భయంతో ఒక్కతే ఆ చిన్న క్యూబికల్లో ఉండిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న పాపకి ఏమైందో అని కంగారు పడుతూ గడిపారు ఆ రాత్రంతా. వాళ్ళు పేదవాళ్ళు అవడం వల్ల ఆ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు. ఇంకోసారి లేడీస్ టాయిలెట్ బోర్డు, జెంట్స్ టాయిలెట్ బోర్డులు మార్చేశారు వీళ్ళు. అది చూసుకోకుండా పెంటమ్మ టాయిలెట్లోకి వెళ్ళి అక్కడ పని చూసుకుంటుంటే ఎవరో అబ్బాయి ఆ తలుపు తోసి చూడగానే భయంతో సిగ్గుతో బిక్క చచ్చిపోయి బయటికి పరిగెత్తింది ఏడుస్తూ. పెంటమ్మ టాయిలెట్లోకి వెళ్ళగానే మళ్ళీ వీళ్ళు బోర్డులు యథాస్థానంలో పెట్టేశారు. అది ఎవరికీ తెలియదు. ఇలా చాలాసార్లు వాళ్ళు ఏడిపించారు, చాలా రకాలుగా. ఇదంతా ఆలోచిస్తుంటే పెంటమ్మకి వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చింది. వీళ్ళే ఇదంతా చేస్తున్నారేమో అని. మిగిలిన వాళ్ళందరూ తనతో మంచిగా ఉంటే వీళ్ళు మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి అనడం, వెక్కిరిస్తూ నవ్వడం ఇలాంటివి ఎప్పుడూ చేస్తున్నారు కదా. మరి కాలేజీ సెక్యూరిటీ ఆఫీసర్ని బ్రతిమాలి సీసీ కెమెరా ఫుటేజ్లు చూసిన తర్వాత తన అనుమానం నిజమే అని ధృవీకరించుకొని ధైర్యంగా వెళ్ళి ప్రిన్సిపాల్కి వాళ్ళ మీద ఫిర్యాదు రాతపూర్వకంగా ఇచ్చింది. కానీ వర్షిని ప్రేమికల నాన్నలిద్దరూ పలుకుబడి ఉన్నవాళ్ళు కావడంతో ప్రిన్సిపాల్ నామకే వాస్తే ఇలా వీళ్ళని పిలిచి మందలించారు. ఆ తర్వాత నెమ్మదిగా పెంటమ్మతో మంచిగా ఉండడం మొదలెట్టారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ పెంటమ్మకి చదువులో ఏమైనా డౌట్స్ ఉన్నా తీరుస్తూ తమ డౌట్స్ కూడా తీర్చుకుంటూ కంబైన్డ్ స్టడీస్ చేస్తూ పోటాపోటీగా చదువుతున్నారు.
వాళ్ళల్లో మార్పు వచ్చినందుకు చాలా సంతోషించారు అందరూ, ముఖ్యంగా పెంటమ్మ. ఇదిగో ప్రేమి, రేపు చాలా ముఖ్యమైన రోజు తెలుసా? పెంటమ్మ పుట్టినరోజు. ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఒక చిన్న పార్టీ పెడదాం. పెంటమ్మకి మనిద్దరి గుర్తుగా ఒక మంచి మర్చిపోలేని బహుమతి ఇద్దాం. ఇదంతా దానికి మాత్రం తెలియకూడదు. సర్ప్రైజ్ ఏమంటావు అని వర్షిని అనగానే, యా ష్యూర్, ఏమిద్దామో రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పు, ఓకేనా అని ప్రేమి అంది. ఇద్దరు క్లాస్మేట్స్కి చెప్పారు. ఇదంతా పెంటమ్మకి తెలియకుండా జరిగింది. 19/5/2017. ఇంకో 4 రోజుల్లో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఉండడంతో పెంటమ్మ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతోంది. రాత్రి 2 దాకా చదివింది. కాస్త నిద్ర కళ్ళతో క్లాస్కి వచ్చేసింది. ఆ రోజు తన పుట్టినరోజుని కూడా గుర్తు లేనంత మునిగిపోయింది చదువులో. మరి రాత్రంతా అందరూ తనని చూస్తూ గుసగుసలాడుతుంటే ఏం జరిగిందో అర్థం కాక వర్షిణిని అడిగితే ఏమో అనడంతో సర్లే అని సర్లు చెప్తున్న పాఠాల్లో లీనమైపోయింది. సాయంత్రం క్లాసులు కాగానే వర్షిణి ప్రేమికులు ఇద్దరూ పెంటమ్మ చెయ్యి పట్టుకొని కాలేజీ కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి తీసుకొచ్చారు. హాల్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారి అందరూ హ్యాపీ బర్త్డే అని గోలగోలగా అరుచుకుంటూ విష్ చేయడం మొదలుపెట్టేసరికి పెంటమ్మకి ఒక్కసారిగా ఆ రోజు తన పుట్టినరోజని గుర్తుకొచ్చింది. ఇదంతా వర్షిణి ప్రేమికుల ప్లానే తెలుసా? మా బెస్ట్ ఫ్రెండ్కి పార్టీ చేయాలని ఇదంతా డెకరేట్ చేశారు, మా అందరికీ చెప్పారు అని అందరూ అనేటప్పటికీ వాళ్ళంటే చాలా అభిమానం పొంగుకొచ్చింది పెంటమ్మకి. కేక్ కట్ చేయించారు ఇద్దరు పెంటమ్మ చేత. ఆ తర్వాత ఇద్దరూ ఒక పెద్ద గిఫ్ట్ బాక్సు పెంటమ్మ చేతిలో పెట్టారు పుట్టినరోజు కానుకగా. అందరి తరపున ఈ గిఫ్ట్, ముఖ్యంగా మా ఇద్దరిని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇది. ఇది ఇప్పుడే మా అందరి ముందు తెరవాలి, ఓకేనా అని ప్రేమగా అన్నారు. వాళ్ళ అభిమానానికి మురిసిపోయిన పెంటమ్మ సరే అంటూ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే భరించలేని దుర్గంధం రావడం మొదలెట్టింది. అందరూ ముక్కులు మూసుకున్నారు. అసహ్యంగా మొహాలు పెట్టి ఎక్కడి నుంచి వస్తోందో అనుకుంటూ. గిఫ్ట్ ఓపెన్ చేసిన పెంటమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. వర్షిణి ప్రేమికులు ప్రేమగా ఇచ్చిన ఆ గిఫ్ట్ మున్సిపాలిటీ చెత్త. మంచి గిఫ్ట్ బాక్స్లో, నీ పేరుకి తగ్గ గిఫ్ట్ కదా ఇది పెంట. రాత్రంతా కష్టపడి ఏరుకొచ్చి గిఫ్ట్ ప్యాకింగ్ చేశాం మేమిద్దరం నీ మీద ప్రేమతో. లైఫ్లో నువ్వు మర్చిపోలేవు ఇంకా, లేకపోతే మాతోనే పెట్టుకుంటావా అని వ్యంగ్యంగా అంటూ ఎగతాళిగా నవ్వుతున్నారు వాళ్ళిద్దరూ. మిగిలిన వాళ్ళెవరికీ ఇది తెలియదు. అందరూ అయోమయంగా చూస్తున్నారు. కానీ ఎవరూ వీళ్ళని ఎదిరించి మాట్లాడే ధైర్యం చేయట్లేదు. వీళ్ళ నాన్నల పలుకుబడి వల్ల. ఈ అవమానాన్ని తట్టుకోలేని పెంటమ్మ గట్టిగా ఏడుస్తూ 3 అంతస్తుల కాలేజీ మేడ పైకెక్కి కిందకి దూకేసింది. వెంటనే ప్రాణాలు విడిచేసింది. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి అక్కడ చేరిన వాళ్ళంతా అదిరిపడ్డారు, వర్షిణి ద్వయంతో సహా. కాలేజీ అవర్స్ అయిపోవడం వల్ల వీళ్ళ క్లాస్ స్టూడెంట్స్ తప్ప ఎవరూ లేరు ఇది జరిగేటప్పటికీ. అందువల్ల వీళ్ళు మిగిలిన వాళ్ళందరికీ 2 వేలు ఇచ్చి నోళ్లు మూయించేశారు. పెంటమ్మ శవాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్ళి అనుకోకుండా కాలేజీ పైన గోడకి ఆనుకుని మాట్లాడుకుంటుంటే గుండెపోటు వచ్చి పైనుంచి తామంతా చూస్తూ ఉండగానే జారిపోయి పడిపోయిందని, వెంటనే ప్రాణాలు విడిచేసిందని దొంగ డాక్టర్ రిపోర్టు కూడా ఆమె అమ్మా నాన్నలకి చూపించి దొంగ కన్నీళ్లు కార్చారు వాళ్ళు. పాపం వాళ్ళు నిజమే అనుకొని తమ ప్రాప్తం ఇంతే అనుకొని ఏడుస్తూ కర్మకాండలు పూర్తి చేశారు. వర్షిక ప్రేమిక నాన్నలు తమ పలుకుబడితో కూతుళ్ల మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. కాలక్రమంలో వర్షిణి ప్రేమికులు కాలేజీ చదువు ముగించుకొని వేరే చోట్ల ఉద్యోగాలు రావడంతో స్థిరపడిపోయారు. ఈ సంఘటన గురించి అందరూ మర్చిపోయారు. ఇక ప్రస్తుతంలోకి. ఏం గుర్తొచ్చానా నేను? ఎలా ఉన్నావు మై డియర్ వర్షి అంటూ చెవిలో గుసగుసగా గరగరలాడుతూ అదే ఫోన్లో వినిపించిన స్వరమే వినిపించేటప్పటికీ భయంతో గుటకలు వేస్తూ చెమటలు కారిపోతుంటే వర్షిణి చుట్టూ చూడసాగింది. ఎవరూ కనిపించకపోయేటప్పటికీ నా భ్రమే అనుకుని ఊపిరి పీల్చుకుంటూ ఎదురుగా చూసేటప్పటికీ పెంటమ్మ. కానీ అప్పట్లా లేదు. ముఖమంతా రక్తం కారుతూ కళ్ళు ఎర్రటి అగ్నిగోళాల్లా మండుతూ ఉంది. కాకపోతే వీపు వైపు ముఖం పెట్టి ఉంది. అది చూడగానే గుండె అదిరిపోయి గట్టిగా అరవబోయింది వర్షిణి. సరిగ్గా వారం రోజుల క్రితమే మన ఫ్రెండ్ ప్రేమికని పలకరించి కాస్త చేతులు కాళ్ళు తీసుకుంటా విరిచి అన్నా, అలాగే ఆ కళ్ళు కూడా పీక్కుంటా అన్నా, ఆడుకోవడానికి కనుగుడ్లు బాల్స్లా పనికొస్తాయని. అంతే బిక్క చచ్చిపోయింది.
అన్నంత పని చేశాలే. ఇంకా ఇప్పుడు నీ వంతు. ఫోన్ నేనే చేసి నిన్నిక్కడికి రప్పించా నా శక్తితో. మరి నువ్వెలా చేస్తావో చెప్పు. ఛాయిస్ నీకే ఇస్తున్నా. కళ్ళల్లో నా పొడవాటి గోళ్లతో పొడిచి పీకేయనా, లేక నీ చేతులు వెనక్కి విరిచి నా సూదుల్లాంటి గోళ్లతో రక్కుతూ నెమ్మదిగా చప్పరించనా చెప్పు. నీకు దండం పెడతా పెంటమ్మా, నన్ను వదిలేయి. ఆ రోజు మేం చేసింది తప్పే. దానికోసం నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రాణాలు తీసేస్తావా? లేదు, నువ్వు చాలా మంచిదానివి, అలా చేయవు కదా అంటూ బ్రతిమాలుతున్న వర్షిణిని అసహ్యంగా చూసి, తప్పు, ఎంత నంగనాచలా మాట్లాడుతున్నావే. మీరిద్దరూ అడుగడుగునా నన్ను హింసిస్తూనే వచ్చారు. అప్పుడు నేను చేరిన దగ్గర నుంచి పొట్టిగా పుట్టడం నా తప్ప? పెంటమ్మ పేరు పెట్టుకోకూడదా ఎవరు? అది దేవత పేరు. అయినా ఏ పేరు పెట్టుకుంటే ఎందుకు? ఏడిపించడానికి మీకేం హక్కుంది? పేదదాన్నైనా మీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంటున్నానని కుళ్ళిపోయారిద్దరూ. ఎన్ని కళ్ళలు కన్నానే నేను. అమ్మా నాన్నల్ని మంచి ఉద్యోగం తెచ్చుకొని పువ్వుల్లో పెట్టి చూసుకుందామనుకున్నా. అన్నీ బుగ్గిపాలు చేశారు కదే మీరిద్దరూ. నేను మీకేం అపకారం చేశానని నన్ను చంపేశారు మీరు. డబ్బుందని పొగరుతో అందరి నోళ్ళు మూయించారు. అప్పుడు మా అమ్మని నాన్నని మాటలతో మభ్యపెట్టి నిజం తెలియకుండా చేశారు. పాపం వాళ్ళు నా మీద బెంగతో తర్వాత 2 ఏళ్లకే ఒకరి తర్వాత ఒకళ్ళు చచ్చిపోయారు. కదమ్మా, కద నాన్న, ఇది నమ్మట్లేదు, ఒక్కసారి కనిపించండి అనగానే వికృతంగా నవ్వుతూ కోపంగా చూస్తూ గాల్లో తేలుతూ వచ్చాయి 2 ఆకారాలు వర్షిణి ముందుకి. వాళ్ళని కూడా చూడగానే వర్షిణి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. ముగ్గురూ కలిసి వర్షిణి దగ్గరికి ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్నారు. వర్షిణి ఒక్కో అడుగు వెనక్కి వేస్తోంది. భయంతో వెక్కిళ్ళు పెడుతూ. ఒక పెద్ద బండరాయి కాళ్ళకి అడ్డం పడి కింద పడిపోయింది. వెంటనే ఆ 3 దయ్యాలు వర్షిణి మీద పడి ఒక్కో అవయవాన్ని తమ వాడి కూరల్లాంటి పళ్లతో చీల్చి చీల్చి చంపేశాయి. వర్షిణి ప్రేమిక తమ పొగరుబోతు ప్రవర్తన వల్ల, పెంటమ్మ పట్ల అసూయ వల్ల మొదట మాటలతో, తర్వాత చెప్పుకోవడానికి వీలు కాని చేష్టలతో శాడిస్టిక్గా పెంటమ్మని హింసించి చివరికి ఒక అమూల్యమైన ప్రాణం తీసుకునేటట్టు చేశారు. ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? ఆ కుటుంబ క్షోభ ఎంత బాధ! వాళ్ళు చేసిన పనులకి చివరికి విసుగు పుట్టి పెంటమ్మ ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంది. దూకే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుని ఉంటే ఇంత జరిగేదే కాదు. అటువంటి వాళ్ళకి ఉపాయంతో బుద్ధి చెప్పాలి కానీ ఇలా సూసైడ్ చేసుకోవడం వల్ల 100 ఏళ్ల జీవితం పోయింది కదా పెంటమ్మది. ఆత్మహత్య మహాపాపం. మన ప్రాణాలు మనం తీసుకునే హక్కు మనకి లేదు. ఒక్క క్షణం ఆలోచించండి. విరక్తితో, ఆవేశంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే ముందు ఆ క్షణం చాలు జీవితం విలువ చెప్పడానికి. కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.